నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. సాత్విక కర్మ ఏదో చెప్తున్నాడు. నువ్వు ఏ కర్మ చేసినా నియతం, అది నియమానికి తగినట్టుగా ఉండాలి. అంటే శాస్త్రం చెప్పినటువంటి కర్మే నువ్వు చెయ్యాలి. శాస్త్రం ఏం చేసిందంటే కర్మని ధర్మం అనేటువంటి ఒక చట్టంలో బిగించింది. ఇంతకు ముందే నీకు చెప్పాను. ఎందుకంటే కుండ నిండా నీళ్లు ఉన్నాయి, ఆ కుండని యాజ్ ఇట్ ఈజ్ కింద పెడితే అది పడిపోతుంది. దానికోసం మనం ఒక చుట్ట కుదురు ఏర్పాటు చేసింది. అదే ధర్మం. అంటే చుట్ట కుదురు మీద ఉన్నంత వరకు ధర్మం పడిపోదు. ధర్మం పడిపోదు, అందులో ఉన్న నీళ్లు పోవు. కుండని ప్రొటెక్ట్ చేయటానికి అదొకటే మార్గం. అందుకని ధర్మబద్ధం చేశాడు ప్రతి ఒక్కటి కూడా. అంటే అర్థం ధర్మబద్ధమే, కామం ధర్మబద్ధమే. అర్థం ధర్మబద్ధం చెప్పాను కదా, తనంతో పాటు నలుగురిని సృష్టించాడు వాళ్ళ తమ్ముళ్ళని కదా. ఆ ధర్మబద్ధం కాకపోతే వెంటనే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు, వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ధర్మబద్ధం కావాలి. ఏ శాస్త్రమైనా ధర్మబద్ధం కాకపోతే నువ్వు దాన్ని ఆ కర్మ చెయ్యక్కర్లేదు. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడికి నువ్వు నాయన నువ్వు పాకెట్ మనీ తీసుకొని ఒక 100 రూపీస్ ఇస్తావు వాడికి. అంటే ఈ 100 రూపీస్ నువ్వు దేనికి ఇస్తున్నావు? ఒకవేళ వాడు బస్సు మిస్ అయితే ఇంకో బస్సులో రావాలి, వాడు లంచ్ తీసుకుపోకపోతే ఏ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవాలి కదా, ఎమర్జెన్సీ వాడి చేతిలో ఏదైనా అయితే ఖర్చు పెట్టుకోవడానికి ఇస్తున్నావు. వాడు ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చారని నేను సిగరెట్లు కొనుక్కొని తాగుతాను అన్నాడు అనుకో, దట్స్ నాట్ ఫేర్, దట్స్ నాట్ రైట్. నువ్వు ఒప్పుకో. అది వాడు అడుగుతాడు, నేను నా కోసం ఇచ్చిన డబ్బే కదా, నేను ఏమైనా చేసుకుంటాను అంటాడు. నువ్వు అది ఒప్పుకుంటావా? ఒప్పుకో. ఎందుకని? బికాజ్ దట్స్ నాట్ ద రీజన్. అది ధర్మబద్ధం కాదు. కరెక్ట్. నువ్వు వాడికి ఇచ్చింది డబ్బు ఇచ్చావు, వాడు ఖర్చు పెట్టుకోవడానికే ఇచ్చావు. ఇవాళ నాకు ఆకలి అయింది, నేను దారిలో ఏదో కొనుక్కొని తిన్నాను అంటే నువ్వేమనవు. ఎక్కువ సౌండ్ ఉంది కదా, లేదు కావాలి అనవు. బట్ అధర్మబద్ధమైన పనులకు వాడకూడదు. అందుకని నువ్వు ఏం కర్మ చేస్తున్నావో అది నియతం కర్మ అయి ఉండాలి. నియతం అంటే ఒక నియమానికి లోబడి ఉండాలి, ఒక పద్ధతికి లోబడి ఉండాలి, శాస్త్రం చెప్పబడి ఉండాలి దాన్ని. అట్లా చేసిన దానికే నువ్వు చెయ్యాలి. ఎట్లా అంటే పొద్దున్నే నిద్ర లేచావు, శాస్త్రం ఏం చెప్పింది? నాయన లేవగానే నువ్వు బ్రష్ చేసుకోవాలి, పళ్ళు తోముకోవాలి, నోట్లో నీళ్లు పోసుకుని పోయాలి, క్లీన్ చేసుకోవాలి. అట్లా యాజ్ ఇట్ ఈస్ తినద్దు. ఎందుకు తినద్దు అన్నందుకు ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా చెప్పి ఉంటుంది. అది మనకు అక్కర్లే. తింటే ఏం జరుగుతుంది అదేదో చెప్తాడు నీకు. ఇవన్నీ నోట్లో జర్మ్స్ ఉన్నాయంటే అవన్నీ లోపలికి పోతాయి, అవన్నీ చిన్నపిల్లవాడికి తెలియదు. అవన్నీ నీకు బ్యాడ్ చేస్తే అందుకు తినవు. లేదు నేను తింటాను, నా ఇష్టము, నేను లేవగానే నేను తింటాను, బ్రెడ్ తింటాను అంటే నువ్వేం స్నానం చేసి నువ్వు తినాలి. ఇది శాస్త్రం నియమించింది. అంటే ఈ ఆర్డర్ లో నువ్వు చేసినట్లయితే నీకు అపకారం జరగదు. అది నియతం కర్మ. నియతం అన్నదానికి అర్థం అది. శాస్త్రం నీకు నియమించినటువంటి కర్మ ఏదైనా సరే సంగరహితం, నువ్వు దాంతో సంబంధం పెట్టుకోకుండా చెయ్యాలి. సంఘం అన్న పదానికి ఏమంటాడంటే ఆత్మకి, నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మవని నీకు తెలియకపోయినా నువ్వు ఆత్మవి. అంటే నువ్వు జీవాత్మవి అనుకోని, పరమాత్మ అనుకోకపోతే కాసేపు జీవాత్మే అనుకుందాం. జీవాత్మకి ప్రపంచంలో ఉండే ఏ వస్తువు అయినా అనాత్మే కదా, ఒక్కడివే కదా. నువ్వు నీకు ఇన్కన్వీనియంట్ ఉంటే తీసేసాయి. అందుకని ఏం చెప్తున్నాను, నువ్వు నియతం కర్మ చెయ్యాలి. అనాత్మతో అంటే ఆత్మ ఒక్కటే పరమాత్మ. కాని వస్తువులన్నీ కూడా అనాత్మనే. అనాత్మతో సంబంధం పెట్టుకోవడమే నీకు సంఘం. అనాత్మ అంటే నేను టేబుల్తో సంబంధం పెట్టుకోవడం, నా కారుతో సంబంధం పెట్టుకోవడం, కుర్చీతో సంబంధం పెట్టుకోవడం, మా ఇల్లుతో సంబంధం పెట్టుకోవడం, ఇది అనాత్మన. దాని సంబంధించిన విషయంతో సంబంధం పెట్టుకున్న అనాత్మే. ధ్యాయతో విషయాన్ పుంసాన్. ఏ విషయాన్ని నువ్వు మనస్సులో అది పెట్టుకున్నా కూడా
అది నీకు సంబంధమే అవుతుంది. Yeah. అది ఏం చేస్తున్నది నన్ను అట్లా సంబంధం పెట్టుకున్నటువంటి సంఘమైన కర్మ నన్ను ఏం చేస్తోంది, నిన్ను పరమాత్మ వైపు ఉండనీయకుండా అడ్డుపడుతోంది. ఇప్పుడు బాత్రూమ్ లో నువ్వు స్నానం చేస్తున్నావు, బాత్రూమ్ లో మిర్రర్ ఉంది, నువ్వు స్నానానికి వెళ్ళబోయే ముందర నీ మొహం అద్దంలో చూసుకున్నావు, నీకు కనపడింది. నువ్వు స్నానం చేసావు, మళ్ళీ అద్దంలో మొహం చూసుకున్నావు, నీకు కనపడలే. అద్దం మీద మిస్ట్ ఫామ్ అయింది. ఈ మిస్ట్ అద్దానికి పట్టిందా, అద్దందా? No, no, no. నో, నువ్వే ఇచ్చావు. From my body it is going up. నీ మీద నుంచే ఆ ఆవిరంతా కలిసి దానికి మిస్ట్ లాగా వచ్చింది. Yeah. అది తుడిచే వరకు అద్దం కనపడదు, బట్ ఎగ్జాస్ట్ అన్నా వేస్తే గాని కనపడదు. Yeah. నువ్వు విషయాల సంఘం పెట్టుకుంటే నీ అంతఃకరణ అనే అద్దం మీద అట్లా మిస్ట్ పడుతుంది. Correct. అంతకు ముందు మిస్ట్ లేదు. Yeah. నువ్వు ఎప్పుడైతే సంఘం పెట్టుకున్నావో నియతం కర్మ చేసినా కూడా, Yeah, yeah. నియతం కర్మ చేసినా కూడా సంఘం పెట్టుకుంటే మిస్ట్ ఫామ్. Yes, yes. మిస్ట్ ఫామ్ అయితే నష్టం ఏమిటి? ఫిగర్ సరిగా కనపడదు. కాబట్టి నీలో ఉన్న పరమాత్మను నువ్వు చూడు చూడు అంటే వాడు నాకు కనపడడు. You're right. అందుకని నువ్వు చూడలేవు. నియతం సంగరహితం, సంగరహితం సంగము లేకుండా, అరాగం అద్వేషత, రాగద్వేషము లేకుండా. ఎప్పుడు రాగం ఉంటుంది? ఆ వస్తువు నీకు తగినదే నువ్వు చేస్తున్న పని అని నేనంటే నీకు నా మీద ప్రేమ. నువ్వు చేస్తున్న పని బాగలేదు హేమ, ఇది తప్పు చేస్తున్నావు అని నేను అన్నాను అనుకో, నేను నీకు శత్రువుని. నువ్వు ఏది చేసినా ఎస్ అన్నవాడు చాలా కారణం నీకు మంచివాడు, నో అన్నవాడు నీకు చెడ్డవాడు. ఎందుకు నో అంటున్నాడో కూడా నీకు తెలియదు. Even I won't take an effort to find out why they say no. Because I don't like anybody saying no. కూడా నేను చేసింది నువ్వు నో అంటున్నావు అంటే నీ అహంకారం ఒప్పుకోవట్లా. కరెక్ట్ కరెక్ట్. అందుకని నీకు నేను శత్రువు అయితే. అద్వేషత అంటే రాగద్వేషము లేకుండా ఉండాలి. శాస్త్రంతో నియమించబడిన కర్మ చెయ్యాలి. ఆ కర్మ సంగరహితం కాకుండా ఉండాలి. రాగద్వేషాలు లేకుండా ఉండాలి. ఇది నా వాడి కోసం చేస్తున్నాను, ఇది పరాయి వాడి కోసం చేస్తున్నాను, అటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. కృతం చేయబడినటువంటిది అఫలప్రేప్సున, ఫలితం కూడా నువ్వు ఆశించకూడదు. కర్మ చెయ్యటం వరకే నీ వంతు, కానీ దానివల్ల ఏమొస్తుంది అని, ఎందుకు వస్తోందో ఫలితం అలా ఎందుకు వస్తోందో భగవంతుడి నిర్ణయం ఉంది. కరెక్ట్. ఎట్లా అంటే, నేను ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదామని టికెట్ కొనుక్కున్నాను, బయలుదేరాను. ఇన్ టైమే బయలుదేరా. 2 hours ముందు నేను ఉండాలి, ఇంటర్నేషనల్ ఫ్లైట్ నాకు తెలుసు. నేను ముందే బయలుదేరాను, కానీ నేను ట్రాఫిక్ జామ్ లో పడిపోయినా. ట్రాఫిక్ జామ్ ఎందుకు అయింది అంటే, వాడు ఎవడో యాక్సిడెంట్ చేసుకున్నాడు. ఎవడికో, నాకేం సంబంధం లేదు. ఏ ఫ్రీవే మీదో యాక్సిడెంట్ అయింది. 2 గంటల వరకు కార్లు కదలలేదు. నా ఫ్లైట్ వెళ్ళిపోయింది. నా ఫ్లైట్ వెళ్ళిపోయింది. అయ్యో, ఈ కార్లో వాడు యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే నేను ఫ్లైట్కి వెళ్ళేదాన్ని, అనవసరంగా ఈ కార్లో వాళ్ళు నాకు ఇట్లా చేశారు అని నేను కార్ల వాళ్ళందరినీ తిట్టుకుంటున్నాను కదా. ఆ ఫ్లైట్ కనుక నాకు ఎందుకు భగవంతుడు ఈ పని చేశాడు అంటే, ఆ ఫ్లైట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత అది టేకాఫ్ తీసుకున్నప్పుడే పడిపోయిందో, పసిఫిక్ ఓషన్ లోనే పడిపోయిందో, సంథింగ్ ఏదో దానికి జరిగి అది పడిపోయింది. ఇప్పుడు నేనేమనుకున్నాను, చాలా మంచిదైంది, నేను పోయి ఉంటే మరి ఇందాక నన్ను పోనివ్వకుండా చేశాడు ఈ యాక్సిడెంట్ చేసిన వాడు తిట్టాను కదా, మరి అది కరెక్టా ఇది కరెక్టా? అకార్డింగ్ టు సిట్యుయేషన్ ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. కరెక్ట్, అంతే కదా. ఆ టైంకి అది కరెక్ట్, ఇది కరెక్ట్. నీకు నువ్వేం అనకుండా ఊరుకో. నీకు అక్కడ చచ్చిపోయే యోగం లేకుండా ఆ ఫ్లైట్ లోకి నిన్ను ఆపిన వాడు భగవంతుడు ఉన్నాడు. వాడు నిర్ణయం తీసుకుంటున్నాడు, నీ పెత్తనం కాదు. వాడు కావాలని నీకు ఇక్కడ ఎవడికో నీకు యాక్సిడెంట్ చేస్తే నీకు దెబ్బలు తగులుతాయని వాడెవడికో యాక్సిడెంట్ చేయించి కార్ను ఆపి నేను 2 గంటలు పోనివ్వకుండా చేసి వాడు నేను ఫ్లైట్ మిస్ చేయించాడు.
ఇప్పుడు నువ్వు ఫలం ఆశించలే, నీకు ఫ్లైట్ మిస్ కావాలని లేదు, నువ్వు జాగ్రత్తగా వెళదామని అనుకున్నావు, 2 hours బిఫోరే వెళ్ళావు. In spite of it, it happened like that. So it is not under your control. కాబట్టి నువ్వు చెయ్యకుండా, నువ్వేమి అనుకోకుండా అఫల ప్రేప్సున, దాని ఫలం ఆశించకుండా ఏ కర్మ అయితే నీ చేత చేయబడుతుందో అది సాత్విక కర్మ. దానికి ఫలం సాత్వికంగానే ఉంటుంది. దీనికి ఇమీడియట్ గా ఫలం ఏమొచ్చింది, నువ్వేం అనుకోలేదు, ఆ ఫ్లైట్ ఏదో పడిపోయి నువ్వు అందులో పోకుండా ఉండి నువ్వు రక్షించబడ్డావు. నీ సాత్విక కర్మకు ఫలం ఏమిటి, నువ్వు రక్షించబడ్డావు కదా. అట్లా సాత్విక కర్మ ఏమిటంటున్నాడు, ఫలాపేక్ష లేకుండా ఉండాలి, సంగము లేకుండా ఉండాలి, రాగద్వేషం లేకుండా ఉండాలి కదా. రాగద్వేష శాస్త్ర సంబంధంగా ఉండాలి. అటువంటి కర్మ నియతం కర్మ. అది 4 విధాలైనటువంటి ఆచరించేటువంటి కర్మను సాత్విక కర్మ అన్నాడు. పరమాత్మ ఎంతసేపు కూడా సాత్విక కర్మకే ప్రాముఖ్యం ఇస్తాడు. కర్మ చెయ్యటం నీకు తప్పదు, నువ్వు కర్మ చేసే తీరాలి. ఎందుకంటే కర్మ చేయడానికి బాడీ వచ్చింది, బాడీ వచ్చిందే అందుకు. ఎందుకంటే కర్మ చెయ్యాలి, కర్మను అనుభవించాలి, ప్రీవియస్ కర్మ ఫలం అనుభవించాలి, చెయ్యాలి. వేరే వాడు అదే చెప్తేనే రమణ మహర్షిని ఒకడు వచ్చి అసలు కర్మ ఉందా, కర్మ ఫలితం ఉందా, పూర్వజన్మ అంటే మళ్ళీ జన్మించేటువంటి సిద్ధాంతం, ఆ జన్మలో మనం ఈ కర్మను అనుభవిస్తామా, మా మతాల్లో ఇవన్నీ లేవు అంటే ఒకేసారి పుట్టాము ఒకేసారి చచ్చిపోతాం. అది కూడా కరెక్టే. ఎందుకు ఒకేసారి పుట్టామంటున్నాడు, జీవుడుగా ఒక్కసారే పుట్టాడు వాడు. జీవుడుగా బ్రహ్మమును తెలుసుకుంటే ఒకసారే పోతాడు. ఈ మధ్యలో వాడు ఒక లేయర్ ని తీసేసుకుంటున్నాడు. కరెక్ట్. ఒక లేయర్ ని తీసుకోవడం మనం మరణం అంటున్నాము, వాళ్ళు మరణం కాదంటున్నారు. 3 లేయర్లు పోతేనే మరణం, ఒక లేయర్ పోతే మరణం కాదంటున్నారు. దీన్ని జన్మ అంటున్నాం మనం, అంతే తేడా. అది తెలియక ఏం చేస్తారంటే మా మతంలో మాకు పునర్జన్మ లేదు, మీ మతంలో మీకు పునర్జన్మ ఉంది. అదే ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కూడా సన్నివేల్కి నొచ్చూరు వెంకటరామన్ అని ఒకడు ఉన్నారు, వాళ్ళు మలయాళీ వాళ్ళు ఐ థింక్. అండ్ దెన్ హీ వాస్ లెసన్ గురించి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తున్నారు. ఒక చిన్న పిల్లవాడు అండ్ దెన్ ఒక ముసలివాడు. ఆ తాత చిన్న గ్రాండ్ సన్ కి చూపిస్తున్నారు వాళ్ళు ఫోటోలో వీడియో చూపెడితే ఆ పిల్లవాడు ఆ తాతని అడుగుతున్నాడు, తాత ఇది ఈ పిల్ల ఎవరు అని. ఈ తాత చెప్తున్నారు, నేను చిన్న పిల్ల ఉండేటప్పుడు అదే నేనే. How can that be you? Because you are different. That baby is different. You both are not same in any way. So that grandfather is saying, no, it is just me only. When I was like a baby, I was like that. When I am old now. That body, I don't have that body right now. So నేను ఎట్లా అనుకున్నానంటే, నేను ఎట్లా అండర్స్టాండ్ చేసుకున్నానంటే, జీవుడు ఒకే జీవుడు, ఆ పిల్లవాడు శరీరంలో ఒక జన్మ, పైగా అది పిల్లవాడు పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క జన్మ ఆ జీవుడికే వస్తుంది. అట్లా మొత్తం తీసేయాలి కదా, మొత్తం తీసేయాలి. బట్ మనకు నిత్య ప్రళయం తేడా. నిత్య ప్రళయం అంటే ప్రతిరోజు మనం నిద్రపోతున్నాం. అవునవును, అది ప్రళయమే, మనకేం తెలియటం. నెక్స్ట్ మళ్ళీ అసలు చచ్చిపోతున్నాం, మొత్తం లేకుండా పోతున్నాం, అదొక ప్రళయం. ఈ ప్రపంచం అంతా మొత్తం పరమాత్మలో లయమైపోతుంది, అది కూడా ఒక ప్రళయం. ఇట్లా ప్రతిరోజు మన జీవాణువులు చచ్చిపోయి సెల్స్ అన్ని పోయి అది 7 years ఒకసారి, ఎవ్రీ 7 years కి అట్లా 7 years కి వాడు మార్పు వస్తుంది. సో అట్లా వాడు చెప్తున్నారు. అప్పుడు అనుకున్నా ఓకే, లోపల ఉన్నవాడు ఒకే పరమాత్మ, అప్పుడున్న బాడీ సోయం దేవత. ఈ శరీరం వేరుగా మారినా కూడా లోపల ఉన్నవాడు ఒకడే కాబట్టి ఇది నేనేనని చెప్తున్నా. వేరే చెప్పలేడు కదా. అట్లా దేహాలు మళ్ళీ జన్మ లేదు కదా అని రమణ మహర్షిని అడుగుతారు. అడిగితే రమణ మహర్షి మీరు ఎట్లా నిరూపిస్తారు అంటాడు. పుణ్యఫలాలు ఉన్నాయని, అది సత్యమని మీరు ఎలా నిరూపిస్తారు, మీ మతంలో మా మతంలో అది లేదు అని అడుగుతాడు.
అడిగితే చెప్తాడు, నాయన ఈ ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వెళ్ళి చూసిరా. ఈ రోజున అంటే 24 hours లో ఎంతమంది పుట్టారు పిల్లలు, ఆడపిల్లల మగపిల్లల, వాళ్ళందరినీ కనుక్కుని ఆ డేటా అంతా తీసుకున్నా అని చెప్తాడు. వాడు వెళ్ళు, ఏమిటి నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇలా చెప్పాడు అని వెళతాడు. వాడు వెళ్ళి అక్కడ హాస్పిటల్లో నిన్న రాత్రి 12 గంటల నుంచి ఈ రాత్రి 12 గంటల వరకు ఎంతమంది పుట్టారు అంటే వాళ్ళు చూపిస్తారు, ఇదిగో వీళ్ళందరూ ఈ రోజు పుట్టిన వాళ్ళు అని. అందులో ఏసీ రూమ్స్ లో ఒక 4 ఉంటారు, మంచి అంటే బాగా ధనవంతులు. ఆ పిల్లలు ఆ తల్లి ఆ ఏసీ రూమ్ లో ఉన్నారు. ఇంకా కొంతమంది 4 bedded రూమ్ లో షేర్ చేసుకుంటూ 4 కలిసి ఉన్నారు. వాళ్ళకి ఏసీలు అవి లేవు, కానీ మంచము పడక అన్ని ఉన్నాయి. ఇంకా కొంతమంది జనరల్ వార్డులో ఉన్నారు, అంత నీట్ గా లేదు, పరిశుభ్రంగా లేదు. అట్లా జనరల్ వార్డులలో అంత 20 మంది 30 మంది ఉంటారు కదా, 20 members అట్లా ఉన్నారు. ఇంకా డెలివరీ అయినారు కొంతమంది, వాళ్ళకి బెడ్స్ లేవు, వాళ్ళ వరండాలో మ్యాట్స్ వేసి పడుకోబెట్టారు. చలికి ఉన్నారు, చలి వస్తోంది వాళ్ళకి, చలి గాలి ఎండ అన్ని వస్తాయి కదా వరండాలో, దానికి క్లోజ్డ్ వరండా కూడా కాదు, అక్కడ అట్లా పడుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ గా ఇంతమంది పుట్టారు, ఇంతమంది వీళ్ళు పడుకున్నారు అని, వీళ్ళు రూమ్స్ లో ఉన్నారు, వీళ్ళు జనరల్ వార్డ్ లో ఉన్నారు, వాడే డేటా అంతా తీసుకొచ్చి చెప్పాడు. రమణ మహర్షి అన్నాడు, వీళ్ళందరూ ఒకే అంటే లేబర్ రూమ్ లో ఒకే టేబుల్ మీద వీళ్ళందరికీ డెలివరీస్ అయినాయి. ఒక టేబుల్ కాక 2 టేబుళ్లలో. వీళ్ళందరూ ఒక చోటే పుట్టారు. మరి కొంతమంది ఏసీ రూమ్ లో ఎందుకున్నారు నాయన, కొంతమంది జనరల్ వార్డ్ లో ఎందుకున్నారు, కొంతమంది మరి వరండాలో ఎందుకున్నారు, మ్యాట్ మీద ఎందుకున్నారు, కొంతమందికి బెడ్ కూడా లేదు, వాళ్ళు అట్లా ఎందుకున్నారు అని అడుగుతాడు. రమణ మహర్షి అడుగుతాడు. అడిగితే వాడు చెప్తాడు, వాళ్ళంతా డబ్బున్న వాళ్ళండి, డబ్బున్నవాడు ఏసీ రూమ్స్ లో ఉన్నాడు, వీళ్ళు కొంచెం డబ్బు కట్టగల వాళ్ళు ఈ రూమ్స్ లో ఉన్నారు, ఏం డబ్బు లేని వాళ్ళు అందుకని మ్యాట్స్ వేసుకుని అట్లా పడుకోబెట్టారు. ఆ జీవుళ్ళందరూ సమానమే కదా, ఆ డబ్బున్న వాడి కడుపులో వాడు ఎందుకు పడ్డాడు, ఈ బీదవాడి కడుపులో ఎందుకు పడలేదు అంటే, వాడు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మ నాయన. ఆ కర్మ ఫలం వాడిని ఇవాళ అక్కడ పడుకోబెట్టింది. పూర్వజన్మ ఉందా లేదా అని కదా నువ్వు అడిగావు. పూర్వజన్మ ఉండకపోతే, పూర్వజన్మలో కర్మ చెయ్యకపోతే, ఆ కర్మ ఫలాన్ని వీడు అనుభవించకపోతే, నెక్స్ట్ పేజ్ అమ్మా, నెక్స్ట్ పేజ్ లో ఉన్నారు ఇక్కడ లేదు, నెక్స్ట్ పేజ్ రైట్ సైడ్ లో ఇంకా ఒక పేజ్ ఇదే నియతం సంగరహితం. కాబట్టి నువ్వు ఆలోచించు, మరి పునర్జన్మ ఉందా లేదా అని చెప్పి పంపిస్తాడు. అంటే కర్మ ఫలాన్ని అనుభవించడానికి సాత్విక కర్మ చేయమంటాడు. సాత్విక కర్మ చేస్తే సాత్విక ఫలాలు నీకు వస్తాయి. ఇక నెక్స్ట్ రాజసిక కర్మ చెప్తున్నాడు. సాత్విక కర్మ ఇది శాస్త్రబద్ధం అయి ఉండాలి, సంగరహితంగా ఉండాలి, రాగద్వేషాలు ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, అది సాత్విక కర్మ. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం చెప్తున్నాడు. ఎత్తు ఎవడి కర్మ అయితే, ఎవరి కర్మ చేస్తున్నాడో ఎవడైతే, కామేప్సునా కర్మ, కామేప్సున ఫలాపేక్ష కోరి చేస్తున్నాడు. ఏ పని చేసినా నాకేం వస్తుంది, ఈ పని చేస్తే నాకేదో రావాలి, అట్లా ఎవడైనా చేస్తుంటే, ఇంకా ఏమిటంటే సాహంకారేణ, అహంకారంతో చేస్తే, అంటే అహంకారంతో అంటే నేను చేస్తున్నాను, నేను కాబట్టి ఈ పని చేయగలిగాను, నేను కాబట్టి పీటర్ని అడిగి డబ్బులు రాబట్టగలిగాను, లేకపోతే రావు, అట్లా అన్నమాట. అంటే నేను చేశాను, నేను డ్రైవ్ చేస్తున్నాను, అంటే ప్రతిదీ ఇంట్లో నేను చెప్తేనే జరుగుతున్నది, నేను చెప్పకపోతే వీడు ఏం పట్టించుకోడు, ఊరుకుంటాడు. అట్లా అంటే ఏమిటి, అహం ఆ మాట మాట్లాడుతోంది, తెలియాలని చెబుతుంది. ప్రతిదీ కూడా ఏదన్నా ఈ పని ఎవరు చేశారు, నేను చేశానండి, నేనే డిజైన్ చేశాను, ఇంప్లిమెంట్ చేసిన వాడు ఇంకొకడు. అట్లా అహంకారంతో కూడి, అహం అంటే ఏదో చెడ్డదని కాదు, నేను అన్న భావమే అహం.
భగవంతుడు నా చేత చేయించాడు అంటాం వేరు, ఇది నేనే చేశానంటాం వేరు. అసలు భగవంతుడు నీ చేత చేయించకపోతే, పిండి గిన్నె ఉంది, పిండి గిన్నె నేనే పిండి ఫ్లోర్ చేశాను ఆ గోధుమల్ని అని అంటే వితౌట్ కరెంట్ అది చేయలేదు. కరెంట్ లేనప్పుడు పిండి గిన్నెని ఫ్లోర్ చేయమను, అది చేయలేదు. నేనే చేశాను అంటాం అహంకారం. అంటే ప్రతిదీ నేను ఒకనినే చెయ్యగలను, ఈ ప్రపంచంలో నేను చెయ్యగలను. సాహంకారేణ, అది అహంకారంతో. తర్వాత ఏ కర్మ అయితే బహుళాయాసం, చేసేటప్పుడు నీకు కష్టం అనిపిస్తున్నదో. కష్టం ఎందుకు అనిపిస్తున్నది? ఎందుకమ్మా వేరే వేరే సౌండ్స్ వస్తున్నాయి? బహుళాయాసం అంటే ఎక్కువ ప్రయాసతో కూడింది. చిన్నది చేయదలుచుకుంటే, ఇప్పుడు చూడు, హైకింగ్ ఉంది, కొండలు ఎక్కాలి. కొండలు ఎక్కడం నిజంగా కష్టమే, కానీ నేను కొండ ఎక్కుతాను అని ఆయాసపడుతూ ఉంటాడు. ఇది வேண்டாம்னு நினைக்கிறேன், இது வேண்டாம்னு நினைக்கிறேன். Too noisy. Should I turn this thing off? ఇప్పుడు తీస్తే మనకు సౌండే రాదు. కొంచెం తక్కువ పెట్టు, అక్కడ నువ్వు కావాలంటే బిట్వీన్ 0 and 1 ఉంది. ఇక్కడ పెట్టే ఎవడి కర్మ అయితే ఫలాపేక్ష కోరి చేస్తుందో, అంటే ఇన్ రిటర్న్స్ కోరుతోంది. హైకింగ్ వెళ్తున్నాను ఎందుకు అంటే నాకు హెల్త్ బాగుండాలి, నాకు హెల్త్ బాగుండాలంటే నేను ఇంకోటి కూడా చేయొచ్చు. బట్ బహుళాయాసం, ఎక్కువ కష్టపడి చేయిస్తోంది. బహుళ అంటే చాలా, ఆయాసం అంటే కష్టం, పని చేయిస్తోంది. సాహంకారం, అహంకారంతో చేసేటువంటిది, దాన్ని రాజసం అన్నారు. తద్ రాజస ఆకృతం, దాన్ని రాజసము అని చెప్పబడుతుంది. మరి నువ్వు చేసేటువంటి కర్మ రాజసిక కర్మన సాత్విక కర్మన ఆలోచించు. అంటే కర్మ అహంకారంతో కూడితే రాజసం అవుతుంది. ఇదో ఇక్కడ కొండనెక్కేవాడు, ఇక్కడ రాశాను, ఇదివరకు చెప్పాను, కర్తృత్వ భోక్తృత్వమును అసలే వాడు కొండ ఎక్కుతున్నాడు. కర్తృత్వము భోక్తృత్వము అనే రెండు బండరాళ్లు తీసుకుని వాడు భుజానికి కట్టుకున్నాడు. అది వాడి బాడీయే వాడికి హెవీ. అంటే కొండ ఎక్కడమే సరే కష్టం, దానికి తోడు వాడు పెద్ద పెద్ద బండరాళ్ళు. ఏమేమిటవి? అహం మమ, నేను ఎక్కుతున్నాను. ఎందుకు ఎక్కుతున్నాను? నాకు ఆరోగ్యం బాగుండాలి. అట్లా అని ఎవడైతే చేస్తున్నాడో, అంటే ఫలాపేక్ష ఉంది ప్లస్ అహంకారం. అంటే విజ్ఞానమయ కోశంలో కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఎక్కిన తర్వాత, ఎక్కేటప్పుడు ఆయాసం ఉంది, ఎక్కిన తర్వాత నీ కాళ్ళు పట్టుకుపోయినాయి, రేపు నీకు కష్టపడుతున్నావు. ఎందుకురా నీకు కష్టం వచ్చింది అంటే, నిన్న కొండెక్కా కదా వాడే అంటున్నాడు. అంటే భోక్త, నేను అది కరెక్ట్ అయినాను కాబట్టి అంతే, నేను ఫేస్ చేస్తున్నాను. కర్తృత్వము భోక్తృత్వము అనే రెండు రాళ్లు కట్టుకుని నువ్వు కొండెక్కుతున్నావు. ఈ ప్రపంచంలోకి వచ్చి సాత్విక కర్మ చేసుకుని తేలికగా నువ్వు వెళ్ళిపోవచ్చు. బట్ అహంకారంతో నేను ఎప్పుడైతే అహం నాకు వస్తుందో, కర్తృత్వం ఎప్పుడైతే వస్తుందో, నేను ఖచ్చితంగా భోక్తను కావాలి. Actually, because of this ahankaram and this kartrutvam, life gets even more hard, right? అది ఎవరికి తెలుస్తుంది? సాత్విక కర్మ అర్థమైన వాడికి తెలుస్తుంది. రాజసిక కర్మలోనే గొప్పతనం ఉంది. ఏమో కాబట్టి ఇంత పని చేసింది అని అందరంటే నీకెంత గొప్ప. పని చేయడానికే వచ్చింది, పని చేస్తుంది, అది అనుకోదు కదా. నువ్వు కాబట్టి చేసావు అని ఎవరన్నా అన్నారనుకో, వాడికి తెలిసింది అంతే, వాడికి తెలిసింది అంతే. కానీ వీడు ఇంకా ఎంత పైకి ఎక్కుతాడు, వీడికి ఎంత కదా. ఇన్ జనరల్ డెఫినెట్లీ ఎనీబడీ విల్ గెట్ ఫ్లాటర్డ్. అంతే కదా. ఎక్కాడు అంటే ఏమవ్వాలి? వాడు కింద పడాలి. ఆ ఎక్కడం ఎందుకు, ఈ పడడం ఎందుకు? ముందే దాంట్లో పడితే పోలే. అది చెప్తున్నాడు. దట్ ఈస్ సింపుల్. రాజసిక కర్మ మనకు తెలిసిందే కాబట్టి ఇంకా ఏమి రాసా ఇక్కడ ఇంతకు ముందే చెప్పాను. కొండ ఎక్కేవాడు కర్తృత్వ భోక్తృత్వం అనే రెండు రాళ్లు కట్టుకున్నాడు.
అసలే కొండ ఎక్కడం బరువు, అవును. ప్లస్ 2 రాళ్ళు కట్టుకుంటే ఇంకా కాస్త బరువు. ఆహా. నదిలో ఈదుదాం అనుకున్న వాడికి నదిలో ఈదాలి, అవును. ప్రవాహ వేగం వైపుకు వెళితే వాడు ఈజీగా ఈదుతాడు. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాడు, ప్లస్ 2 స్టోన్స్ కట్టుకున్నాడు. అవును. That will be more hard to He swim. go against the wave. ఎట్లా వాడు స్విమ్ చేస్తాడు? Yeah, it is hard. అది వాడికి కష్టం అవుతుంది. బట్ నేను గాంగా ఇంత పని చేస్తున్నాను అనిపించుకోవడం కోసం వాడు కట్టుకుంటాడు. కరెక్ట్. అప్పుడు ఏమైపోతాడు? బహుళాయాసం, కష్టము ఎక్కువ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ భోక్త కూడా దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాలి, వాడే ఫేస్ చేయాలి. ఆ రాజసిక కర్మ చేయటం ఎందుకు, అవన్నీ ఫేస్ చేయటం ఎందుకు కదా. ఇంకా నెక్స్ట్ అనుబంధం, క్షయం, హింసాం, అనపేక్షం చ పౌరుషం, మోహాదారభ్యతే కర్మ యత్ తామసముచ్యతే. తామసం అనేటువంటి కర్మ. Like if it is like this, right? Then except for a jnani, nobody can do satvika karma. Everybody does only rajasic karma. అందుకే ముందు జ్ఞానం సంపాదించుకో. ఫస్ట్ జ్ఞానీ భవ అర్జున అంటాడు, యోగి భవ అండు. అర్జున నువ్వు ముందు జ్ఞానం సంపాదించుకో, తర్వాత కర్మ చెయ్యి. ముందు కర్మ చెయ్యని చెప్పడు. కరెక్ట్. ఎందుకంటే జ్ఞానం తెలిసి విజ్ఞాని అవ్వాలి. విజ్ఞాని అప్పుడు కర్మ చేసినా నీకు బాధ లేదు. కరెక్ట్. అర్జున యుద్ధం చెయ్యని చెప్పలేదు కదా, అర్జున ముందు తెలుసుకో. See, for example, man, you are going for PMP training. Without the training, how can you write the exam? As simple as that. అదే కదా, నీకు తెలియాలి కదా ఫస్ట్. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి పనిచేసిన తర్వాత కదా క్రియాశక్తి వచ్చేది. ముందే క్రియాశక్తి చేయమంటే ఎట్లా వస్తుంది? రాదు. అందుకని జ్ఞాని అవడమే మంచిది. But for everybody, people won't get someone like you to explain it in this to this extent. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎంతమంది వస్తున్నారు హేమ? 2 మనుషులు వస్తున్నారు. ఇప్పుడు ఈ 2 ఇంకో 4గురికి చెప్పాలి కదా. ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఉన్నా వినేవాడు చాలా మంది లేరు కదా, వాడి కర్మ లేదు కదా. అట్లా ఉంటే కదా వచ్చేది. అది లేకపోయిన తర్వాత see, that is the drawback again, right? How many people actually get a karma for that, for this present prarabdha karma? ఇందిరా వాళ్ళు అక్కడికి వచ్చారు కదా, ఒక ఆమె వచ్చింది నాతో మనిషిని. ఆ అవకాశం ఎప్పుడో వస్తుంది, అది వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి కదా. కరెక్ట్. అది ఉపయోగించుకోకపోతే ఆ అవకాశం మళ్ళీ రాదు. ఆ స్థూల బాడీ అన్న వర్డ్ నువ్వు క్యాచ్ చేసావు. ఆ క్యాచ్ చేసింది ఎవరంటే నీ ప్రీవియస్ కర్మ. ఆ సంస్కారం క్యాచ్ చేయించింది, ఇది నీకు కావాల్సింది, నీ లైఫ్ ఈ డైరెక్షన్ లో పోవాలి అని. బట్ అందరికీ ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది, అంటే వాళ్ళ పుణ్యం ఉంటే దొరుకుతుంది. దాన్ని ఉపయోగించుకోకపోతే అది వేస్ట్. బట్ ఎన్నిసారి మీరు కూడా అందరితో చెప్తారు, బట్ వాళ్ళ ఎవరెవరు దానికి యోగ్యులో మనకు తెలియదు కదా. ఎవరికి యోగ్యత ఉంటే వాడే వస్తాడు. మరి నాలాంటి దాన్ని నేను చాలా దూరం ట్రైన్లో వినవలసి వచ్చింది. మీకు నేనే వచ్చి చెప్తున్నాను కదా, మీరు వెళ్లకుండా. ఎవరి అదృష్టం వాడిది. వాడి గత జన్మలో నువ్వేం కర్మ చేసావో నాకేం తెలుసు. But exactly, that is my next question. You had to face so much difficulty and go learn from your guru. Okay, but for us, you came here. Okay, you are here conveniently for us, and we are coming only for 10 minutes distance. That is not at all any difficulty. But అది నీ ప్రీవియస్ కర్మ ఫలం హేమా. వాడు బ్రహ్మరాక్షసుడు అయి ఉంటే, వైఫ్ హస్బెండ్ ఇద్దరు బ్రహ్మరాక్షసులై, ఆ తాడి చెట్టు కూడా బ్రహ్మరాక్షసు అయి ఉంటే, ఆ గీతలో ఆ అధ్యాయంలో క్వశ్చనే అది. ఇది క్వశ్చన్ అడిగింది, కిం అధ్యాత్మ కిం కర్మ పురుషోత్తమ అని అడిగింది. అది భగవద్గీతలో అర్ధ శ్లోకం అయిపోయి వాళ్ళిద్దరికి రాక్షస రూపం పోయింది. ఆ పేపర్ అక్కడికి ఎందుకు కొట్టుకురావాలి? ఆ కొట్టుకొచ్చింది అదెందుకు ఆమె చదవాలి కదా. అది భగవద్గీతలో ఒక శ్లోకం, అది క్వశ్చన్ ఆమె అడిగింది అంతే కదా. అజామీయుడు అని దీని కన్సర్న్ కాదు కానీ అసలు ఆ సంగతి చెప్తున్నాను.
అజామిళుడు అని ఒక బ్రాహ్మణుడు, చాలా వేదము అంతా చదువుకున్నవాడు, తల్లిదండ్రులను ఎంతో గౌరవంగా చూసేవాడు, నిత్య అగ్నిహోత్రుడు అంటే అగ్నిహోత్రం అన్ని కార్యాలు చేసేవాడు, వైదిక కర్మలన్నీ బాగా చేసేవాడు, భార్య ఉంది, మంచి సుఖంగా జీవిస్తున్నాడు. ఒకరోజు తండ్రి ఏం చెప్తాడంటే, సమిధలోను పువ్వులు కోసుకుని రానాయన అంటాడు. వీడు అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళి సమిధలును ఆ పువ్వులు అన్ని కోసుకుని ఇవాళ అగ్ని కార్యానికి తేవాలి. ఆ అడవిలో ఒక పొదరింట్లో, అంటే పొదరిల్లు తెలుసు కదా, అంత హట్ కాదు, తీగలతో అల్లుకున్న హట్. లీవ్స్ తీగ అంటే ఏమంటాం మనం, இல்ல తీగన స్టెమ్ అది வந்து ఆ క్రీపర్స్ తో అల్లుకున్న ఒక హట్. అదే హట్ కాదు, బట్ ఆ చెట్టు గుబుర్లలో తీగలు అల్లుకున్న హట్ లాగా ఉంది. అక్కడ ఒక వేశ్య, ఒకడెవడో బాగా బలమైనటువంటి వాడు ఒక వేశ్యను తీసుకొచ్చుకుని అక్కడ వాడు ఉన్నాడు ఆ అమ్మాయితో. వీడు కర్మకాలి వీడికి ఒక్క క్షణం నుంచుని అది చూశాడు. ఈ అజామిళుడు అనేవాడు బ్రాహ్మణ్ బాయ్ కాదు, వీడు గృహస్థు, వయసు ఉంది వీడికి. వీడికి ఆమె కూడా అటువంటి ఆ కామకళలో బాగా ఆమె ఆరితేరిన ఆమె వేశ్య కదా దానికి. వీడికి ఆమెతో సంగమించాలనేటువంటి కోరిక కలిగింది. వీడు ఇంటికి వచ్చాడు, ఆ పువ్వులు అవన్నీ అక్కడ పెట్టాడు. అంటే ఆ క్షణం వాడు ఆ అడవిలో అది ఎందుకు చూడాలి, వాడి ప్రీవియస్ కర్మ మాట్లాడేది. చూడగానే మనసు దాని ఎందుకు లగ్నం అయింది. వాడు ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళిపోయి, అజామిళ వాక్యాన్ని భాగవతంలో ఉంది, నువ్వు చదువుకో. వెళ్ళిపోయి మొత్తం ఇంటికి రాడు, అన్ని ఆస్తులన్నీ ఆమెకి రాసిచ్చేస్తాడు. ఇంట్లో ఎట్లారా, మేము ఎట్లా ఉండాలి కదా, తల్లిదండ్రి ముసలి వాళ్ళు, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, ఈ ఇల్లు ఆమెదేనని ఇచ్చేస్తాడు. తల్లిదండ్రిని వెళ్ళగొట్టేస్తాడు, వైఫ్ ను వెళ్ళగొట్టేస్తాడు. వైఫ్ ఎక్కడ పుట్టింటికి పోయిందో, ఇంకేమైందో ఆమె సంగతి భాగవతంలో చూపించాలి, చెప్పాలి. ఆమెను పంపించేశాడు, తల్లిదండ్రిని కూడా పంపించేశాడు, ఉన్నదంతా ఆమెకి ఇచ్చేశాడు. ఆమె దగ్గర బాగా తాగటం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆమె అంటే వాళ్ళు తక్కువ ఆమె వృత్తి ఎట్లా ఇట్లా ఆమె దగ్గరే ఉండిపోయినాడు. 10 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళందరికీ ఏదో ఆమె ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంది. 10వ వాడికి మాత్రం నారాయణ అని పేరు పెట్టుకున్నాడు వీడు. ఆ 10th వాడికి వాళ్ళందరికీ ఏవో పిచ్చి పేర్లు పెట్టుకున్నారు. వీడికి నారాయణ అని పేరు పెట్టారు. ఈ నారాయణ అన్నది వీడికి ఇష్టం, ఆ పిల్లవాడంటే. తర్వాత ముసలివాడు అయిపోయినాడు. ఇంకా వైఫ్ ని తల్లిదండ్రుల్ని ఇంకా చూపించలేడు. వీడు ఇంత బ్రష్లు పట్టేశాడు, చనిపోయినాడు. వీడి కోసం అని మృత్యు వచ్చేసింది. యమకింకర్లంతా వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు వీడికి భయం వేస్తోంది. ఆ మృత్యు ఆ కింకర్లు వస్తే చచ్చిపోయేటప్పుడు సాధారణంగా తనకి ఇష్టమైన వాళ్ళని పిలుస్తాడు. నారాయణ నారాయణ అని పిలవలేకపోతున్నట్ట, బట్ లోపల మనస్సులో నారాయణ అని పిలవాలి అని అనుకుంటున్నాడు. నన్ను వీళ్ళు వచ్చారు, నన్ను రక్షించమని, నాకు హెల్ప్ చేయమని వాణ్ణి పిలుస్తున్నాడు. ఆ నారాయణ నారాయణ అనేటప్పటికీ విష్ణు పార్షదులు వచ్చారు. వీళ్ళు రాకుండా వాళ్ళు వచ్చేటప్పటికి, మీరెందుకు తీసుకుపోతున్నారు వీడికి ఇంకా మైకం పూర్తిగా సెన్స్ లేదు, అసలు సెన్స్ లేకుండా లేదు. వాళ్ళు ఇద్దరు పోట్లాడుకుంటే మీరు మీరు రావడానికి లేదు, మరణ సమయంలో ఎవడు ఎవరిని తలుస్తారో వాడి దగ్గరికి మేము వచ్చి వాడిని తీసుకెళ్ళాలి, వీడు స్వర్గానికి రావాల్సిన వాడు, వీడి జీవితంలో ఇంత పడిపోయిన వాడు ఎవడు లేడు. ఇంత అంటే మొదటి నుంచి వరుసలు పతనమైన
ఇట్లా ఇంత నీచమైన వాడికి పుణ్యం అసలు ఇంత గొడవలు. తల్లిదండ్రులు వెళ్ళగొట్టాడు, కరెక్ట్. వైఫ్ అని కూడా వైఫ్ను వెళ్ళగొట్టాడు, ఉన్న ఇల్లు వాకిలి అంతా అధర్మ సంబంధం పెట్టుకున్న దానికి ఇచ్చాడు, దానివల్ల సంతతిని కన్నాడు కదా. అంటే ఈ బ్రాహ్మణ పిల్లల్ని ఎవరింట్లోనో శూద్ర ఇంట్లో పెంచుతున్నాడు వీడు, అంతే కదా. మరి ఆమె ఇంట్లో he's a Brahmin. He is Brahmin. Yeah, but he is going into a Sudra and getting that వేశ్య. శూద్రాన్ని కూడా వేశారు. Okay. దానివల్ల సంతానాన్ని కన్నాడు. ఇప్పుడు ఆ పిల్లలందరినీ కూడా సంస్కారవంతుల్ని చెయ్యలే, వాళ్ళందరూ కూడా చెడ్డవాడే. అట్లా వాడికి నువ్వు మోక్షం ఎట్లా అంటే స్వర్గానికి ఎట్లా తీసుకెళ్తావు? వీడు స్వర్గానికి రాదైన వాడు కాదు, వాళ్ళు వచ్చారు. వీళ్ళు వీళ్ళు వాడు తెలిసైనా తెలియకైనా నారాయణ అన్నాడు. ఆ నారాయణ అన్నందుకని వాడిని మేము తీసుకుపోవాలి అని వాళ్ళు వచ్చారు. అంటే ఆ క్షణకాలం వాడి వాడి పాపం అది వర్కౌట్ అయ్యి ఆ దృశ్యం చూశాడు. he saw the Yamaking cross. No, that ఆ వైఫ్ అదే ఆ అమ్మాయి ఆ డిబ్యాచులర్ను వీడెవడో కలిసి ఉన్నటువంటి ఆ టైంలో అప్పుడు బ్యాడ్ టైంలో కరెక్ట్ పువ్వు అండ్ సమితల కోసం వెళ్ళేటప్పుడు ఆ దృష్టి ఎందుకు చూడాలి దృశ్యం చూసినంత మాత్రాన వాడి మనసు ఎందుకు ఎందుకు అట్లా అన్నీ ఆలోచించుకుని వాడు అక్కడికి ఎందుకు పోవాలి? బట్ అన్ని జరిగినాయి. అవును, ఇవన్నీ జరగడం అది వాడి బ్యాడ్ పీరియడ్ అక్కడికి తీసుకెళ్ళింది. వాడి పుణ్య ఫలం ఏదో ఉంది, లాస్ట్ లో వీడికి నారాయణ పేరు పెట్టింది. ఆ ఒక్క పుణ్య ఫలం అంటే ఆ టైంకి ఆ పుణ్య కాలం కర్మ కలిసి అప్పుడు కాలం కర్మ కలిసి వచ్చి వాడిని పతనం చేస్తుంది. కాలం కర్మ కలిసి వచ్చి ఇప్పుడు వాడిని ఉత్థానం చేస్తోంది. అందుకని ఏ క్షణం నీకు పుణ్యం లీడ్ చేస్తుందో మనకు తెలియదు. కరెక్ట్. ఎంతమందికో మనం చెబుదాం అనుకున్నా కూడా వాడికి కూడా పరిపక్వం అయి ఉండాలి. కరెక్ట్. అప్పుడే వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది. లేకపోతే కొంతమంది వేదాంతం వింటూ నిద్రపోతారు హేమా. ఎందుకు అంటే వాడికి అర్థం కాలే న్యాచురల్లీ రైట్. అది వాడు నిద్రపోతాడు. అందుకని ప్రీవియస్ కర్మ నిన్ను ఎప్పుడు అదే కదా కర్మే కదా నిన్ను నడిపిస్తుంది. అదే కర్త, నువ్వు కర్తవి కాదు. కరెక్ట్. నువ్వేమిటి అంటే జస్ట్ లైక్ కరెంట్, ఇన్స్ట్రుమెంట్ కాదు. ఇన్స్ట్రుమెంట్ నీ బాడీ కదా. బాడీ దట్స్ వాట్ ఐ యామ్ థింకింగ్. బాడీ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాను. నువ్వు కరెంట్, నేను కరెంట్. ఆ బాడీ ఇన్స్ట్రుమెంట్. ఆ కర్మ నేను అందులో ఇప్పుడు ఫ్లోర్ ఉందనుకో, అది పిండి గిర్ని. పిండి గిర్ని నీ బాడీ. కరెంట్ నీ ఆత్మ. దాన్ని నడిపిస్తోంది. అంటే గోధుమలు వేసి పిండి రావాలి కదా, అది నీ కర్మ. ఇది కర్మఫలం. ఏది? పౌడర్. అది అట్లా నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు కర్తృత్వం కరెంట్ నేను గాంగా చేశాను. అందుకని ఏం చెప్తున్నానంటే అది రాజసిక కర్మ. ఇంకా తామసిక కర్మ చెప్తున్నాడు. అంటే క్షణికమైన ఆవేశం చాలా చెడ్డది. అంటే అది మనస్సు తీసుకునే నిర్ణయం, బుద్ధి తీసుకునే నిర్ణయం. మనస్సు ఎప్పుడు కూడా బ్యాడే ఆలోచిస్తుంది. నువ్వు ఎప్పుడు మనస్సును మంచి ఆలోచిస్తుందని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. మనస్సు ఎప్పుడు తాత్కాలికంగా నీకు ఏం బెనిఫిట్స్ వస్తాయో అది చూస్తుంది. బుద్ధి లాంగ్ రన్ లో వచ్చే బెనిఫిట్ చూస్తుంది. కరెక్ట్. ఈ ఇద్దరికి ఎప్పుడు పోట్లాట జరుగుతూ ఉంటుంది. తాత్కాలికంగా నీకు బెనిఫిట్స్ వచ్చేవి లాంగ్ రన్ లో బెనిఫిట్స్ ఉండవు. ఇప్పుడే అయిపోతాయి. లాంగ్ రన్ లో బెనిఫిట్స్ వచ్చే ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక మందు వేసుకున్నాం అనుకో, ఇమ్మీడియట్ గా జ్వరం తగ్గుతుంది. హెడేక్ ఉంది, ఒక టాబ్లెట్ వేసుకున్నాం, డైలాల్ వేసుకున్నాను, హెడేక్ తగ్గింది.
ఇప్పుడిప్పుడు ఇది తగ్గడానికి మాత్రమే టైల్నాలు ఉపయోగపడదు. కరెక్ట్. నేను చాలా వీక్ గా ఉన్నాను అనుకో, రోజు 4 టైల్నాలు వేసుకుంటాను అంటే నా వీక్నెస్ పోదు. పైగా ఇంకా అడిషనల్ సైడ్ ఎఫెక్ట్ లాంగ్ రన్ లో నన్ను స్ట్రాంగ్ గా చేసేటువంటి మెడిసిన్ నేను రోజు వేసుకోవాలి. కరెక్ట్. అది వేసుకోగానే టైల్నాలు వేసుకుంటే నాకు తలనొప్పి తగ్గినట్లు, నేను బి కాంప్లెక్స్ ఏదో వేసుకోగానే రేపే నాకు ఇంత ఎనర్జీ అట్లా రాదు. నేను కొన్నాళ్ళు వేసుకోవాలి. లాంగ్ రన్ లో నాకు అది ఇట్ విల్ హెల్ప్ చేస్తుంది డెఫినెట్లీ కదా. విజ్ఞానమయ కోసం అంటే బుద్ధి చేసినటువంటి ఆలోచన నీకు ఏమిటో నేనే ముట్టుకొని కూడా ముట్టుకోను. అక్కడ బుక్ పడుతుంది కదా. లేదమ్మా, అంటే లాంగ్ రన్ లో చేసినది నీకు బెనిఫిషియల్ గా ఉంటుంది. తామస కర్మ చెప్తున్నాడు, క్షణికమైనటువంటి ఆవేశంలో నువ్వు నిర్ణయాలు తీసేసుకుంటావు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు ఒక నిర్ణయం తీసేసుకున్నావు, దాని గురించి నువ్వు ఆలోచించాలి. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఎప్పుడూ కూడా అది నష్టమే వస్తుంది. కరెక్ట్. నువ్వు ఏం చేసినా కూడా ఆలోచించి చెయ్యాలి. ఏ పనైనా సరే 1-2 సార్లు ఆలోచించాలి. నీకు కాకపోతే ఇంకొకరితో కూడా ఆలోచించు. ఆలోచన చేసేటువంటి పని, ఇప్పుడు డాక్టర్ ఏదైనా నీకు చెప్తాడు అనుకో, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటావు కదా. ఎందుకు తీసుకుంటావు సెకండ్ ఒపీనియన్? టు మేక్ ష్యూర్ ఇట్ ఇస్ ద రైట్ డెసిషన్. వాడు చెప్పగానే అయ్యో నాకేదో వచ్చేసిందని నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? అట్లా ఏం కూర్చోవు కదా. అట్లా అది చెప్తున్నాడు, క్షణికమైన ఆవేశానికి లోనైతే కష్టమని. అనుబంధం క్షయం హింసాం అనపేక్షం చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామస ఉచ్యతే. తామస కర్మ ఇది చెప్తున్నాడు. అనుబంధం, తాను చేసేటువంటి కర్మకు మున్ముందు జరగబోయేటువంటి దుఃఖాదులు ఆలోచించకుండా చేసే పని. అంటే ఈ పని చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి అది ఆలోచించకుండా చేసేటువంటి పని. క్షయం, డబ్బులు, అన్ని వస్తువులు, నీ హెల్త్. ప్రజామిళ్ళుడికి వాడి పోగొట్టేసి వాడి క్యారెక్టరే పోగొట్టు కదా. అది క్షయం అంటే అది నీ నాశము. హింసాం, నీ శరీరానికి హింస, ఇతరుల శరీరానికి హింస. శరీరము ఇన్ ద సెన్స్ మైండ్ ఆల్సో. ఇప్పుడు అజామిలుడు చేసిన పనికి తల్లిదండ్రులు బాధపడ్డారు, వైఫ్ బాధపడింది. వాడు బాధపడుతున్నానని తెలియకుండా వాడు బాధపడ్డాడు. ఎందుకని? దాని వలలో చిక్కుకుని కదా. రియలైజ్ కాలేదు. కానీ అది దాని ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటుంటే వాడి మాటకి ఏం చెల్లలేదు. లాస్ట్ లో వీడు ఇంకా 10వ వాడు కదా అని వీడికి నారాయణ అని పెట్టుకున్నాడు. వాడు వాళ్ళందరికీ నారాయణ పెట్టుకోవడానికి ఒప్పుకోలే కదా. కరెక్ట్. అటువంటిది. తర్వాత పౌరుషం, తన సామర్థ్యాన్ని, ఇది నేను చెయ్యగలనా, ఇది నేను చెయ్యలేనా, నేను చెయ్యలేని పనిని అంత పెద్దదాన్ని నేను నెత్తికెత్తుకుని నేను బాధపడకూడదు. మోహాత్, అవివేకం వల్ల యత్ కర్మ ఆరభ్యతే, ఏ కర్మ అయితే ప్రారంభించబడుతుందో అది తామస కర్మ. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. నీచ మానవుడు ఎలా ఉంటాడంటే అసలు పని మొదలు పెట్టడుట. ఎందుకని అంటే ఏమో లేపా తర్వాత విఘ్నం వస్తుంది, ఇది ఎందుకు చెయ్యాలి. విఘ్నాయాస సంత్రస్తులై. కరెక్ట్. ఆరంభించి పరిత్యజింతుడు, స్టార్ట్ చేస్తాడు ఇన్కంప్లీట్, అది వదిలేస్తాడు. వీడు మధ్యముడు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజంతు రువిఘ్నాయత్తులై మధ్యము. ధీరులు విఘ్న నిహన్యమానులకు ధృత్యున్నతోత్సాహులై. ధీరులు ఎట్లా ఉంటారు అంటే ఇంకా ఇంకా ఎక్కువ ఎంతూజియాజంగా ఉండి ప్రారంధార్థములు ఉజ్జగించరు. వాడికి ఏదైనా ప్రారంధంలో కష్టాలు వస్తాయి, పని అబ్జెక్షన్స్ వస్తాయి, హర్డల్స్ ఏమొచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా ప్రజ్ఞానిధులు కావుతాను. ప్రజ్ఞానిధులు కాబట్టి వాడు స్టార్ట్ చేస్తాడు, విఘ్నం వచ్చినా దాన్ని అధిగమిస్తాడు, వాడు దాని మధ్యలో వదిలిపెట్టాడు. కాబట్టి నీచ మానవుడు విఘ్నాయాస సంత్రస్తులే. ఏంట్రా నువ్వు ఆ పని చేయటం లేదంటే రేపు చదువుకుందాంలే, ఎల్లుండి చదువుకుందాంలే, ఇప్పుడు చదువుకోక్కర్లేదులే
రేపు చూస్తానులే అన్ని. Mm-hmm. అంటే అది ఇంకెప్పటికీ వాడు స్టార్ట్ చేయలేడు. ఒకవేళ స్టార్ట్ చేసినా వాడు క్షణిక ఆవేశంలో దాన్ని ఏదో పాడు చేస్తాడు. ఆ చేసేటువంటి కర్మలు తామసిక కర్మలు. దానివల్ల నష్టమే వస్తుంది. భారవి అనేటువంటి, ఇక్కడ రాశాను నీకు, భారవి అనేటువంటి వాడు ఒక కవి, కాళిదాసు లాగా ఒక పెద్ద సాంస్క్రిట్ లో మంచి పోయేట్. ఆ భారవి వైఫ్ ఉండేది. నువ్వు ఎప్పుడు కవిత్వం రాసుకుంటూ కూర్చుంటావు, నువ్వేం ఇంట్లో తిండికి అప్పుడు చెప్పాను, రాసి పెట్టాను, నువ్వు నాకేం ఇవ్వటం లేదు, తిండికి ఏం పెట్టడం లేదు, ఇదేం చెప్తుంది. భారవి ఒక శ్లోకం రాసి ఇది తీసుకెళ్లి ఆ కొట్టువాడికి ఎవరికన్నా ఇచ్చి వాడు ఏమి ఇస్తాడో తెచ్చుకుని నువ్వు పండగకు వండుకొని తినమని చెప్పి ఒక శ్లోకం రాసిస్తాడు. అంటే తొందరపడి ఏ పని చేయవు. సహసా విధీధన క్రియ అవివేక పరమాపదాంపదం. నువ్వు ఆలోచించకుండా ఏ పని అన్నా చేస్తే ఆపదలు నీకు వస్తాయి అని రాసి ఉంటుంది. ఆ శ్లోకంలో సహసా విదతీదన క్రియాం అవివేక పరమాపదాంపదం గుణదేహి విమృశ్య కారణం గుణలుప్తా స్వయమేవ సంపద. నీకు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది పోగొట్టుకుంటావు. నువ్వు మంచి గుణంతో ఆలోచించినట్టయితే సంపదని నువ్వు పొందగలుగుతావు అని దానికి మీనింగ్. ఆ శ్లోకం రాసి చేతికిస్తాడు. ఆవిడ షాప్ అంగడికి వెళ్ళి ఆయన ఈ శ్లోకం రాసి ఇచ్చాడు, నాకు ఏదైనా ఇవ్వమని అడుగుతుంది. అడిగితే ఈ శ్లోకానికి ఏమొస్తుందమ్మా, ఏదో ఇస్తాలే అని కొంచెం, అంటే బ్రాహ్మడి భార్య కదా అని ఏదో కన్సిడర్ చేసి ఆవిడకి కావలసిన సరుకులు ఏవో ఇచ్చి పంపించేస్తాడు. ఆ శ్లోకం తీసుకెళ్లి వాడి బెడ్రూమ్ లో ఏదో మహాకవి రాసి అని అక్కడ తగిలిచ్చి పెట్టుకుంటాడు. వాడు వ్యాపారం మీద ఎక్కడో వేరే, అంటే ఓడల మీద వెళ్ళిపోతారు కదా, ఎప్పుడో సంవత్సరాలకు గాని మళ్ళీ సముద్రం మీద వెళ్ళిపోతారు వ్యాపారస్తులు, అట్లా వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళేటప్పటికి 10 months బేబీ, వాడికి ఒక కొడుకు. వీడు వెళ్ళాడు ఒక 20 years తర్వాత. ఇదివరకు చెప్పా నీకు, నీ దాంట్లో ఉంటుంది, అది పోయిందని. ఆ పిల్లవాడిని ఈ తల్లి పక్కలో పెట్టుకుని పడుకుని ఉంటుంది. కరెక్ట్. ఈ వ్యాపారస్తుడు తిరిగి వస్తాడు. వచ్చి అరే ఎవరినో పెట్టుకొని పడుకుంది ఇది, అంటే నేను 20 years వెళ్ళిపోయినాను, ఎవరితోనో సంబంధం పెట్టుకుంది, ఈ పిల్లవాడు పెద్దవాడైనా అని ఆ కత్తి తీసి వాడిని నరికేద్దామని కత్తి ఎత్తుతాడు. అప్పుడు ఆ శ్లోకం చదువుతాడు. ఆ శ్లోకం అక్కడ కనపడుతుంది వాడికి, వాడి బెడ్రూమే కదా. కరెక్ట్. అరే నేను ఆగుదా ఉండు అని ఆ కత్తి ఎత్తిన వాడు ఆగుతాడు కొంచెం, ఆయన చెప్పాడు కదా. ఆ పిల్లవాడిని వెంటనే ఆ భార్య లేస్తుంది. లేచి అయ్యో మన కొడుకు అప్పుడు 10 నెలల వాడు ఇంత పెద్దవాడైనాడు అని వాడి తండ్రికి దండం పెట్టమంటాడు. చాలా బాధపడిపోతాడు. చంపేస్తుంటే కత్తి తీసాడు చంపుదామని. అప్పుడు ఆ రోజు ఆమెకి కొంచెమే ఇచ్చి పంపించాడు కన్సిడర్ చేసి. ఈ రోజు వీడి వంశాన్ని నిలబెట్టాడు ఆ శ్లోకం. కరెక్ట్. అందుకని ఆ భారవి గారి కుటుంబానికి కావాల్సినదంతా సంబారాలు పంపిస్తాడు. మీ శ్లోకము ఇంత విలువ కలిగింది. కరెక్ట్. అంటే తొందరపడి ఎవడైనా ఆ పని చేసుకుంటే క్షణికమైన ఆవేశంలో వాడికి టైం బాగుంది, ఆ పిల్లవాడికి ప్రాణం ఉండే యోగం ఉంది అది. లేకపోతే ఆ శ్లోకం ఎందుకు చూస్తాడు ఆ కోపం వచ్చిన వాడు? నోబడీ విల్ స్టాప్ ఫర్ ఎ సెకండ్. అట్లాగే సూసైడ్ చేసుకునే వాడిని కూడా ఒక్క క్షణం ఆగితే వాడు సూసైడ్ చేసుకో. కరెక్ట్. అది క్షణికమైన ఆవేశంలో చేస్తారు. అనుబంధం, తాను చేసేటువంటి కర్మకి అనుబంధం అంటే దీని తర్వాత నెక్స్ట్ ఏమొస్తాయి కాన్సిక్వెన్సెస్, అవి లేకుండా హింసాదులతో కూడిన కార్యం. ఎవరినన్నా చంపడము అంటే ఇమీడియట్ గా నాకు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తారు కదా కిరాయి కిల్లర్స్, హైర్డ్ కిల్లర్స్. వాళ్ళు ఏమంటారు? మెర్సనరీస్. నాకు తెలియదు. డబ్బు ఇస్తే కిల్ చేసేస్తారు. అది వాడు డబ్బు తీసుకుని అది ఇప్పుడే, ఈ డబ్బు ఏమో ఇప్పుడే ఖర్చు అయిపోతుంది. 4 సార్లు తాగుతాడు, 4 సార్లు తింటాడు, ఖర్చు అయిపోతుంది.
కానీ ఒకరిని చంపడం అంటే వాడి ఫ్యామిలీ అంతా నాశనం అయిపోతుంది. తద్వారా వీడికి పాపం కూడా వస్తుంది Definitely. కదా. Yes. పట్టుబడితే జైలు శిక్ష కూడా ఉంది. Yeah. అవి ఆలోచించకుండా హింసతో కూడినటువంటి కార్యాలు ఎవడైతే చేస్తున్నాడో అది తామసికమైన కర్మ కదా. మోహాత్, ఇంకా మోహం వల్ల కూడా. మోహం ఏమిటి అంటే నీకు వివేకం లేకపోవడం వల్ల ఇమీడియట్ గా ఏదో ఒకటి నీకు చేతికి దొరుకుతోంది, ఇట్లా చేయటం వల్ల నాకేదో దొరుకుతుంది అది తీసుకుని చేస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతోందంటే భగవద్విముఖుడై సంసార బంధంలో కూడా నువ్వు చిక్కుకుంటున్నావు. అంటే ఒక అమ్మాయిని చూసావు, నీకు ప్రేమ కలిగింది ఆ అమ్మాయిని చూడగానే. అంటే ఏం చూసి ఆ అమ్మాయిని ప్రేమించావు? నిజంగా ప్రేమించాలంటే దాని గుణం చూడాలి. నువ్వు గుణం చూసే అవకాశం లేదు, ఎందుకంటే ఆ అమ్మాయితో నువ్వు మాట్లాడలేదు. Exactly. Yeah. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, సినిమాలలో చూపించేదాంట్లో అంతే కదా. జస్ట్ చూసావు, ప్రేమించావు. మరి ప్రేమించిన వాడికి లైఫ్ లాంగ్, ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళందరి సంగతి చెప్తున్నా, ఆ అమ్మాయితోనే లైఫ్ లాంగ్ ఉండగలగాలి కదా. నీకు ఎందుకు డిఫరెన్సెస్ వస్తున్నాయి? అంటే మీ ఇద్దరికి మనస్సు సరిపోవటంలా. అప్పుడు సరిపోయింది, ఇప్పుడు సరిపోలేదు అంటాడు వాడు. సరిపోలేదు. అప్పుడు క్షణికమైన ఆవేశంలో నువ్వు ఏం చూడాలో అది చూడకుండా నువ్వు నిర్ణయించుకున్నావు. దాని ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నావు. ఇది తామసిక కర్మ. ఇప్పుడు అనుభవిస్తున్నప్పుడు బాధపడితే ప్రయోజనం లేదు. అందుకు క్షణికమైన నిర్ణయాలు తీసుకో. మరి పెద్దవాళ్ళు చేస్తేనో అంటే పెద్దవాళ్ళు ఆలోచించి చేస్తారు, అంత తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. వాడి ఫ్యామిలీ గురించి అడుగుతారు, ఆ పిల్ల ఫ్యామిలీ గురించి అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఎట్లా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ అడగాలి, మ్యారేజ్ చేయాలి కదా. కరెక్ట్. అదే కాబట్టి రాజస తామసక క్రియలన్నీ కూడా నిన్ను సంసార బంధంలో నిన్ను పడేస్తున్నాయి. సాత్విక కర్మలు, సాత్విక ఇవి నేను సంసారంలో పడేయటం లేదు. ఈ తామస ప్రవృత్తికి కారణం ఏమిటి? ఎందుకు తామసమైన ప్రవృత్తి నాకు కలుగుతోంది అంటే అవివేకం. ఏమిటి అవివేకం? నా బుద్ధికి వివేకం లేకుండా నాకు మిస్ట్ అడ్డం పడింది కదా. దానివల్ల నాకు వివేకం కలగటం లేదు. నేను పరమాత్మను అన్న సంగతి నాకు తెలియదు. ఆ అజ్ఞానం వల్ల నాకు అగ్రహణము, అన్యథాగ్రహణం. నా అజ్ఞానమే కారణం. నేను పరమాత్మనే అని నాకు తెలియకపోవడం వల్ల అగ్రహణం, అంటే అజ్ఞానం వల్ల నాకు అగ్రహణం. పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడు అంటున్నాను. అన్యథాగ్రహణం, అసలు నాలో ఉన్నవాడిని నాకు లేడంటాం, ఎక్కడో ఉన్నాడు. నాలో ఉన్నవాడిని లేడంటాం, వాడు ఎక్కడో ఉన్నాడంటాం. ఒకడు వాడింట్లోనే ధనం కూర్చిపెట్టాడు. But he is sitting right there on that same spot and eating, and he is yelling at his dad. కదా, తిట్టుకుంటున్నాడు. వాడికి అజ్ఞానం కారణంగా, అంటే ఆ ధనం ఎక్కడుందో తెలియనిది పోవడం అజ్ఞానం. దానివల్ల ఏమొచ్చింది, అక్కడే కూర్చున్నాడు, అది ధనం అని వాడికి గ్రహించలేదు. అన్యథాగ్రహణం ఏమిటంటే మా నాన్న ఇంకెక్కడో పెట్టాడు. కరెక్ట్. అట్లా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు. ఎక్కడున్నాడు? స్వర్గంలో ఉన్నాడో లేకపోతే ఇంకెక్కడో ఉన్నాడు. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, నీ దగ్గరే ఉన్నాడు, నువ్వే ఉన్నావు. అది నీకు తెలియలే. అది తెలియని కారణంగానే నువ్వు తామసిక కర్మలు చేస్తున్నావు. అంతే కదా. వాడు ఏమంటాడు అంటే, అట్లా తామసిక కర్మలు చేసేవాడు, ఎందుకురా నువ్వు ఇలాంటి కర్మలు చేస్తున్నావు అని మనలాంటి వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకో, ఆ దేవుడు ఎవడున్నాడు, వాడు చూడొచ్చాడా? దేవుడు చూడటం లేదు కదా. దేవుడు చూడటం లేదంటే నీకు తెలియలేదు. వాడు సర్వతః పాణిపాదాలు గలవాడు, వాడికి అన్ని కళ్ళు ఉన్నాయి, అంతటా ఉన్నాడు. నువ్వు వాడు చూడటం లేదంటే ఎట్లా? మరి అజామిళుడికి చూసి ఆ క్షణంలో వాడికి మరి నారాయణ పదం విని వాడు అసలు నారాయణ అన్న ఉద్దేశంలో అనలేదు. He was just trying to call his son without an intention of calling Lord Narayana. Lord Narayana అసలు వాడు he totally forgot.
వాడికి లాడినారాయణ అక్కర్లేదు అసలు. కొడుకును కూడా ఎందుకు పిలిచాడు అంటే వీళ్ళు నన్ను ఎత్తుకుపోతున్నారు అన్న భయంతో తన వాళ్ళని ఎవరినన్నా పిలవాలి కదా, అందుకోసం పిలిచాడు వాడిని. అవును. వాడేదో వీడికి హెల్ప్ చేస్తాడు. ఇక కర్త ఎవడో చెబుతున్నాడు. సాత్విక కర్మలు చెప్పేశాడు కదా, సాత్విక గుణంతో చేసే కర్మలు చెప్పాడు. కర్త చెప్పాడు అంతకుముందు. ఏమ్మా కర్త ఇప్పుడు చెప్తాడు. అంతకుముందు కర్మే నీకు ఇట్టా చేస్తుంది. కర్మలు మూడు రసాలు చెప్పాడు. గుణాలతో కూడిన కర్మలు ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడు కర్త చెబుతున్నాడు. ముక్త సంగో అహంవాది అనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య అసిద్ధ్యోర్ నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ముక్త సంగ సంగమును విడిచినవాడు, ఫలాపేక్ష రహితంగా. సంగం అంటే ఫలాపేక్ష. అనహంవాది నేను కర్తను అనే అభిమానం లేనివాడు. ధృత్యుత్సాహ సమన్విత ధైర్యము ఉత్సాహముతో ఉన్నవాడు. సిద్ధ్య అసిద్ధ్యో కార్యము సిద్ధించిన కార్యము సిద్ధించకున్నా కూడా, అంటే పని అయినా అవకపోయినా నిర్వికార ఏ వికారము చెందనివాడు అయిన కర్త సాత్విక కర్త. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, నేను ఇదివరకు ఇక్కడ చెప్పి నీకు రాసి పెట్టా. ఒక కొత్తగా ఒక పెళ్లి చేసుకున్నటువంటి ఒక అమ్మాయి వచ్చింది, భర్త ఇంటికి కాపురానికి వచ్చింది. ఆ అమ్మాయి వంట చేస్తోంది. ఆ అమ్మాయి వంట చేస్తూ ఏమని అనుకుంటోంది, ఈ ఉప్పు వేస్తే తన హస్బెండ్ కి ఇది ఇష్టం అవుతుందా, వాడిది తింటాడా, అంటే మొత్తం వంట చేస్తోందే కానీ దాని హస్బెండ్ గురించి, వాడు దీన్ని తినాలి, దీన్ని వాడు మెచ్చుకోవాలి కదా, వాడిని సాటిస్ఫై చేయటం కోసమే ఈమె వంట చేస్తాం. ఇప్పుడు ఇది సాత్విక కర్మ కాదు. ఎందుకని రాజసిక కర్మ, ఫలాపేక్ష ఇన్ రిటర్న్స్ కోరుతుంది. కర్మ తను అసంగంగా చేయటం లేదు. ఇది ఒక వంట. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి నవవధు హస్బెండ్ కోసం అని వంట చేస్తోంది. అది ఒక వంట. చేయడం అనేది వంట అనేది ఒక పని. వీడింట్లో ఒక పార్టీ జరుగుతోంది. వీడి ఆఫీసర్ ను ఇన్వైట్ చేశాడు. వీడు వాడి కింద సబార్డినేట్. వీడు వంట చేస్తున్నాడు. వీడు ఎట్లా వంట చేస్తాడు, టు ఇంప్రెస్ ద బాస్. ఆమె ఇంప్రెస్ ద బాస్, కానీ వీడు ఇంప్రెస్ ద బాస్. కానీ ఆమె ఇంప్రెషన్ వేరు, వీడి ఇంప్రెషన్ వేరు. వీడేమిటి అంటే ఎక్కడా లోపం జరగకూడదు. కరెక్ట్. బాస్ కు కోపం రాకూడదు. ఇందాక వాడికి కోపం సంగతి ఆమెకు అక్కర్లా. వాడి కోపం వచ్చిందంటే నాకు చేతగా లేదు, నేను ఇట్లే చేశాను అంటుంది. అసలు వాడు కోపపడ్డాడు. న్యూలీ వెడ్డెడ్ వైఫ్ అది. అందుకని దాన్ని ఏమన్నాడు. ఇక్కడ వీడు అట్లా కాదు. బాస్ ని పిలిచాడు, గుమాస్తా వాడి దగ్గర క్లర్క్, వాడి ఆఫీసర్ని భోజనానికి పిలిచాడు. వీడు వంట చేస్తున్నాడు. వీడు చేస్తున్నది వంటే, కానీ వీడు చాలా కేర్ఫుల్ గా చేస్తాడు. అంటే ఏమాత్రం లోపం జరగలేదు వాడికి. ఇంకొకడు వీడు వంట చేసిన వాడు, ఇంకొకడు ఉన్నాడు. అంటే వీడు భోజనం పెట్టి బాస్ కి, తద్వారా వాడికి ఏదో కావాలని కోరుకుంటున్నాడు. నెక్స్ట్ ప్రమోషన్ ఏదో ఆఫీస్ లో ఏదో వాడి ఫేవర్ వీడికి కావాలి. కరెక్ట్. ఇందాక ఆవిడ వాడి ఫేవర్ అక్కర్లేదు, జస్ట్ ఇంప్రెస్. వాడు ఇంప్రెస్ చేయాలి, వాడు మెచ్చుకోవాలి. అది వాడు మెచ్చుకోవాలి. ఇంకొక వంట వాళ్ళు మ్యారేజ్ కి వంట చేస్తున్నారు. వాళ్ళకి బిజినెస్ పెరగాలి. వాళ్ళకి బిజినెస్ పెరగాలంటే నీకు వంట రుచిగా ఉండాలి. వాళ్ళ కాన్సన్ట్రేషన్ వంట మీద ఉంటుంది. ఎందుకంటే ఈ పెళ్లికి భోజనం చేసిన వాళ్ళందరూ రేపు ఇంకొక పెళ్లి వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు ఈ వంట వాళ్ళనే పిలవాలి కదా. కరెక్ట్. అట్లా వీళ్ళు ఉంటున్నారు. ఒక పెద్ద ముసలామె ఇంట్లో ఉంది. ఆవిడకి 4 sons. ఆ 4 కొడుకులు సెలవులకు వచ్చారు ఇంటికి.
ఈ అట్లా పడుస్తుంది ఇట్లా ఈమె పడుతుంది ఎక్స్పీరియన్స్ లో ఏదో ఈమె వంట చేసేస్తుంది, ఈమెకు పిల్లల మీద అఫెక్షన్, నేను వాళ్ళు వచ్చిన వాళ్ళకి వండి పెట్టుకోవాలి, నా పిల్లలకి నేను వండి పెట్టాలి, వాళ్ళ నుంచి ఈమెం కోరలేదు. ఇప్పుడు ఈ న్యూలీ వెడ్డెడ్ వైఫ్ వంట చేసింది, క్లర్క్ సబార్డినేట్ వంట చేశాడు, మ్యారేజ్ పార్టీకి వంట క్యాటరర్స్ వంట చేశారు, ఈ ఓల్డ్ లేడీ వంట చేసింది. వీళ్ళు చేసిన పని ఆల్ ఆర్ ఈక్వల్. బట్ ఓల్డ్ లేడీ చేసే వంటనే బెటర్ అంటే ఏమీ కోరలేదు. ఆల్ షీ కేర్డ్ అబౌట్ వాస్ టు ఫీడ్ ద కిడ్స్. వీళ్ళు నా పిల్లలు, వీళ్ళకి నేను తిండి పెట్టాలి, అందుకోసం నేను చెయ్యాలి. వాళ్ళు కూడా వాళ్ళు బయట ఎన్ని తినొచ్చినా అట్లా విత్ అఫెక్షన్ చేసినటువంటి వంట వాళ్ళకి అది చాలా బాగా అనిపిస్తుంది. కరెక్ట్, అర్థం కాల. కరెక్ట్. అదే చెప్తున్నాడు ముక్త సంఘో అనహంవాది. ఈవిడ సంఘం వదిలేసింది. ఈ పిల్లలు ఈ అన్నం తిని, నేను చేసి పెట్టిన ఈ వంట తిని వీళ్ళు నన్ను ఏదో ఉద్ధరించాలి అని ఆమె చేయటం లేదు. వీళ్ళు రేపు వాళ్ళ ఇళ్ళకి వెళితే నాకు ఇట్లాంటి వంట చేసి పెడతారు అని ఆమె చేయటం లేదు. తన దగ్గర ఉన్నప్పుడు ఇది నా డ్యూటీ అని చేసేది. ఇప్పుడు డ్యూటీ కూడా లేదు ఆమెకి, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు. తన దగ్గర ఉన్నప్పుడు నేను పెట్టకపోతే వాళ్ళకి అన్నం లేదు కదా అని ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఇది రుచి ఉంటుందా, ఇది రుచి ఉండదా కూడా ఆమెకు అక్కర్లేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ లేడీ. కరెక్ట్. ఆమె ఎట్లా వంట చేసి పెడుతున్నదో నువ్వు అట్లా పని చేయి. వితౌట్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. అదే ఇన్ రిటర్న్ ఆమెకి అక్కర్లే. కొడుకులు అమ్మ నువ్వు బాగా వంట చేసి పెట్టావు అని అనాలని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వంట చేసినందుకు నీకు ఇది గిఫ్ట్ ఇస్తాను అని వాళ్ళు అనాలి అని ఎక్స్పెక్ట్ చేయటం, నీకు ఈ ఫేవర్ చేస్తానని ఆఫీసర్ అనాలి అని ఆమె ఎక్స్పెక్ట్ చేయటం, దీని ద్వారా నా బిజినెస్ పెరుగుతుంది అని ఆమె ఎక్స్పెక్ట్ చేయటం. నువ్వు కర్మ చెయ్యి, ఉదాసీనంగా కర్మ చెయ్యి. రేపు చెప్పుకున్నామేమో, ఎందుకో హెడేక్ గా ఉంది. ఇదంతా అందుకని ముక్త సంఘ కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించవాకు, కర్తవ్యం నువ్వే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి నువ్వు కర్తవ్యం? ఎందుకంటే నువ్వు చేయడం కోసమే వచ్చావు. నువ్వు ఈ బాడీ తెచ్చుకుంది నువ్వు అనుభవించడానికి కాదు, వాటితో కర్మ చేయడానికి వచ్చావు. అందుకు కదా ఇంద్రియాలు తెచ్చుకున్నావు. వాటితో కర్మ చేస్తే అనుభవం ఆటోమేటిక్ గా వస్తుంది కదా. లడ్డు చేయడానికి గరిటె వస్తే అది ఆటోమేటిక్ గా నేను పోను అంటే ఉండదు, అది ముందు చెయ్యాలి, దాని పనే అది. ముక్త సంఘ అనహంవాది, నేను కర్తను అనే అభిమానము అహంభావము లేనివాడు. ఈ తల్లికి నేను కర్తను అనే అహంభావం లేదు, నేను గాంగా చేసి పెడుతున్నాను అంటుందా? ఈ వైఫ్ కి ఉంటుంది. ఎందుకంటే ఇంప్రెస్ చేయాలి, నేను ఇప్పుడే వచ్చాను, నేను వంట చేయడం రాని దాన్ని నేను వంట చేసి వాడి మెప్పు పొందాలి అని. వాడు కూడా బాస్ని ఎంత ఇంప్రెస్ చేస్తే నాకు అంత ప్రమోషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాడు. వాళ్ళు బిజినెస్ కావాలని వంట వాళ్ళంతా క్యాటరర్స్ అంతా ఎక్స్పెక్ట్ చేశారు. తల్లికి అవి ఏమీ లేదు. అందుకని అనహంవాది, ఆమె అహంకారం పెట్టుకోలే, నాకు కావాలి అని అనుకోలే. మనం ఇక్కడ రాసుకోవడం ఎంత మంచిదైంది, సేమ్ అదే చెప్తున్నాను. సిద్ధ్యో అసిద్ధ్యో, ఇప్పుడు కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా, ఇప్పుడు ఒకటి బాగలేదనుకో తల్లి ఏం పెద్ద అనుకోదు, అంటే ఏ కొడుకు కన్నా అది నచ్చలేదు, తినలేదు, పోన్లే వాడికి నచ్చలేదేమో ఇంకోటి తింటాడులే అనుకుంటాం. అది తినలేదని బాధపడదు, నేను ఇంత కష్టపడి చేస్తే తినలేదని వైఫ్ అయితే అంటుంది. అవును, అమ్మ అనదు. ఎందుకని? వైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తోంది, అమ్మకి ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు. తిన్నా సరే తినకపోయినా సరే, అంటే వాడికి బాగుంటే తింటాడు, బాగాలేకపోతే ఏదో ఒకటి కడుపు నింపుకుంటాడు. ఆవిడ అదే అనుకుంటుంది. సిద్ధ్యో అసిద్ధ్యో, అది కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అది ఆయన కర్త సాత్విక కర్త అని చెప్తాడు. ఎందుకంటే
నిత్య జీవితంలో మనుషుడు నిరంతరం ఏదో కర్మ చేయవలసే ఉంటుంది. కర్మ చేయకుండా ఎవడైనా కూర్చుంటానంటే వీల్లేదు. కర్తకు ఉండాల్సిన లక్షణాలు తెలుసుకుంటే నువ్వు కర్మని ఈజీగా చేయగలవు. ఇక్కడ కర్తకి 4 ఉత్తమ లక్షణాలు చెప్తున్నాడు. ఏమిటి అంటే, మొదటిది సంగము లేకుండా ఉండాలి, తర్వాత ఫలాపేక్ష రహితంగా కర్మ చెయ్యాలి, రిటర్న్స్ కోరకూడదు, అహంభావం లేకుండా ఉండాలి, మూడవది ధైర్య ఉత్సాహంతో చేయాల్సి వచ్చినే అని ఏడుస్తూ అమ్మ ఉంటుంది. అమ్మ నా కొడుకులకి నేను చేసి పెడుతున్నాను, అమ్మ నువ్వు చెయ్యలేవులే అని అంటాడు అనుకో, ఎందుకు చేయలేనురా నేను చేయగలనులే అని ధైర్యం ఉత్సాహంతో చేస్తుంది. కరెక్ట్. చేసిన తర్వాత అమ్మ పడిపోతుంది కానీ కరెక్ట్ కరెక్ట్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, చేస్తుంది. ఎందుకంటే ఇది దీని ఏమీ కోరిక లేదు కర్మ చేసేటప్పుడు. పిరికితనం అది చెయ్యలేనేమో, నిరుత్సాహము పిరికితనము ఆధ్యాత్మిక క్షేత్రంలో అసలు చోటే లేదంటాడు. అవి ఉన్నవాడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. తాను కేవలం నిత్య శుద్ధ బుద్ధ ముక్త ఆత్మస్వరూపుడే అని తలుచుకుంటే అమితమైన ధైర్యం వస్తుంది. నువ్వేం చేయక్కర్లేదు, నేను పరమాత్మని అహం బ్రహ్మాస్మి అనుకో, కర్మ నేను చేయటం లేదు, దేహం చేత కర్మ చేయబడుతుంది, దేహం కర్మ చేయడానికే వచ్చింది, దాన్ని చేయించే ఈశ్వరుడు నా దగ్గరే ఉన్నాడు, వాడు కర్మని సూపర్వైజ్ చేసి చేయిస్తాడు, జీవుడు కర్మని చేస్తాడు. నేను హాయిగా ఉండక ఆత్మగా ఉండక నేను ఎందుకు అందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకున్నవాడు ఏ కర్మ అయినా చేస్తాడు. కరెక్ట్. ఆ కర్మ అప్పుడు సాత్వికం అవుతుంది. నేను ఆత్మని అని వాడు కర్మ చేస్తే అది సాత్విక కర్మ అవుతుంది. వాస్తవంగా తానట్టి నిర్మలాత్మయే కావున అధైర్యమును నిరుత్సాహమును పారదోలి సాధకుడు ప్రయత్నశీలి కావాలి. సాత్విక కర్మ యొక్క 4వ లక్షణం కార్యసిద్ధి. అసిద్ధులందు నిర్వికారుడై ఉండుట. కార్యం అయిపోయినా అవ్వకపోయినా కూడా వాడు వికారం చెందకూడదు. కార్యాన్ని అపజయం పొందితే, విఫలమైతే జయం కొరకై సఫలత్వం కొరకై మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి. అగైన్ నువ్వు ట్రై చేయాలి. కాలేదనుకో, ఓహో ఈ పని కావడం భగవంతుడికి ఇష్టం లేదు, అందుకే ఈ పని అవ్వలేదు అని నువ్వు అనుకోవాలి. గాని నా కర్మ కొద్దీ ఈ పని కాలేదు అట్లా నువ్వు అనుకోవద్దంటాడు. ఏ విధమైన మనోవికారము పొందకూడదు, ద్వంద్వములకు ఏమాత్రము జంకకూడదు. ఎందుకు చెప్తున్నాడంటే, అసలు ఈ జగత్తులో పని అవడము అవ్వకపోవడం లేదురా, ఇది మిథ్యాభూతము. ఇక్కడ నిజంగా ఏమీ జరగటం లేదు. ఇవన్నీ కూడా నీ మనస్సులో జరుగుతున్నాయి. నీ మనస్సులో అటాచ్మెంట్ వల్లే నీకు బాధలు జరుగుతున్నాయి. నీకు బాధలు గాని దుఃఖాలు గాని ఈ ప్రాపంచికమైన విషయాలతో కాదు. Yeah, because you have your own expectations, right? If it doesn't meet, obviously you're going to get disappointed. If it meets, then you get extremely excited. అంతే కదా. And there is no balance over there. అసలు ఇక్కడి వస్తువులన్నీ యథార్థం కాదంటాడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం. ఆల్రెడీ నీ మిర్రర్ లో వేసుకున్నటువంటి నువ్వు ఆలోచించినది దీని మీద వేస్తున్నా కాబట్టి అక్కడ నీకు బంధం జరుగుతోంది. ఆ కార్యం అయితే నువ్వు ఎక్సైట్మెంట్ కానీ, అది లేకపోతే నీకు డిప్రెషన్ కానీ నీ దగ్గర జరుగుతోంది. కరెక్ట్. అంటే అది అయింది అన్నటువంటి భావన, అది కాలేదు అన్న భావన నిన్ను బాధిస్తుంది. బట్ ఇక్కడ ఏం లేదు. ఈ ప్రపంచం అంతా మిథ్యాభూతం అని తెలిసిన వాడికి, తన ఆత్మ అని తెలిసిన వాడికి, నేను సాక్షి అయిన ఆత్మరూపుణ్ణి, నాకు ద్వంద్వాలతో పని ఉంది, ఏ పని ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది అనుకున్న వాడికి బాధ లేదు. అది చెప్పాడు అన్నమాట. సాత్విక కర్త ఏమిటి? సంఘం వదిలిపెట్టడం, కర్తననే అహంభావం వదిలిపెట్టడం, ధైర్య ఉత్సాహం కలిగి ఉండటం, కార్యం సఫలమైన విఫలమైన వికారం చెందడం. 4 లక్షణాలు చెప్పాడు. రాజస కర్తన గురించి రేపు చెప్తాడు. 27th రేపు. తొందరగానే అయిపోతుంది. That's why I think those 30 slogans are so easy for you to finish it fast. I think that is why it took probably maybe 4 to 5 days, or at the most 4 to 5 classes at the most. I'm thinking ఇంకా ఏదో 30th వరకు 47 వరకు 47 వరకు 15 to 47. ఇప్పుడు 27 ఇంకా 20 శ్లోకాస్ అయిపోతుంది.
నా దగ్గర వివేక చూడ అది అయిపోయిందా? పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.